బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జియో సంస్థకు బిగ్ షాక్ ఇవ్వబోతుందా బిఎస్ఎన్ఎల్ అంటే అటువంటి మాట వినిపిస్తోంది. బిఎస్ఎన్ఎల్ తో ఇటు టాటా గ్రూప్ జతకట్టిన అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. టాటాతో కలిసి బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్ కార్డులకు సంబంధించి ఈ సిమ్ కార్డులతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఫిజికల్ సిమ్ కార్డు లేకపోయినా ఈ సిమ్ కార్డుతో నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుని నెట్వర్క్ తో ముందుకు వెళ్లేందుకు ఇటు సిద్ధమవుతోంది. అయితే క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో నెట్వర్క్ ఎంపిక చేసుకోవచ్చు. తమిళనాడు సర్కిల్లో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావడంతో త్వరలోనే దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్ కార్డుల సేవలు విస్తృతం చేసేందుకు ఆ సేవలని మరింత అంటే గ్రామీణ స్థాయిలో కూడా తీసుకెళ్లేందుకు సిద్ధమవబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే స్వదేశీ పరిజ్ఞానంతో బిఎస్ఎన్ఎల్ 4G సేవలను కూడా ప్రారంభించింది. మరికొద్ది రోజుల్లో తన సేవలను విస్తృతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ టాటా గ్రూప్ ఈ రెండింటి కలయిక గురించి మాట్లాడుకున్న సందర్భం. అంటే ఇది మర్జర్ అయితే కాదు కానీ సంయుక్తంగా కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్న సందర్భం. ఈ రెండు సంస్థలు కూడా భారత టెలికాం రంగంలో చారిత్రక మార్పును తీసుకురావడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాయని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా మీకు గుర్తుండే కనుక టాటా తన నెట్వర్క్స్ సంబంధించి అంటే టాటా డొకోమో ఒక్కసారిగా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఎంతటి సంచలనంగా మారిందో చూసాం. జియో మార్కెట్లో వచ్చినప్పుడు ఎంత సంచలనంగా మారిందో ఎట్ ద సేమ్ టైం అంటే రిలయన్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం అప్పుడు అట్ ద సేమ్ టైం టాటా డొకోమో పేరుతో సిమ్ కార్డ్స్ ను మార్కెట్లోకి తీసుకొచ్చిన తర్వాత సంచలనంగా మారింది. ఒక ఊహించని పరిణామాన్ని, ఒక వ్యూహాత్మక మార్పుని తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. సో ఆ తర్వాత ఎటువంటి పరిణామక్రమాలు జరిగాయి మనం చూసాం. చాలా సిమ్స్ మార్కెట్లోకి వచ్చాయి. ఆ తర్వాత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఒక్కసారిగా జియో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా జియో వచ్చిన తర్వాత జియో ప్రభంజనాన్ని తట్టుకోలేకపోయాయని చెప్పుకోవాలి ఈ మార్కెట్. దీంతో వోడాఫోన్, ఐడియా రెండు మర్జ్ అయిపోవాల్సిన సందర్భం వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. విఐగా అవి మార్కెట్లో ఉన్న జియోకి పోటీగా ఇంకెక్కడ కూడా ఏవి నిలబడిన సందర్భం. ఎయిర్టెల్కి సంబంధించి అప్పటికే మార్కెట్లో ఎయిర్టెల్కి సంబంధించి ఒక పేరుండడమో లేకపోతే బాగా మార్కెట్లో ఒక నెట్వర్కింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒక హార్డ్ నెట్వర్క్ ఉండడమో లేకపోతే ఆ నెట్వర్క్ ఫ్యాన్ బేస్ ఉండడమో లేకపోతే నెంబర్ పోర్టబిలిటీ అప్పుడు అంతగా లేకపోవడం కారణంగా ఉండిపోయిన ఆ మెంబర్స్ కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, జియోకి పోటీగా సోవాట్ ఎక్కడో నిలిచిందంటే మాత్రం నిర్మోహమాటంగా చెప్పుకోవాల్సింది ఎయిర్టెల్. ఈ రెండు ఒక ఏకచక్రాధిపత్యానికి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భంలో లేదు కాదు కూడదని చెప్పి ఒకటికొకటి ఢీకొంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితి. బట్ ఇటువంటి తరుణంలోనే బిఎస్ఎన్ఎల్ మనుగడకి ప్రశ్నార్థకమే. ఎందుకంటే 5G 3G 2G నుంచి మొదలైతే 3G 4G 5G ఇలా వెళ్ళిపోతున్న తరుణంలో బిఎస్ఎన్ఎల్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఎక్కడ 2Gలోనూ 3Gలోనూ ఉండిపోయింది అనుకుంటూ చర్చ జరిగిన క్రమంలో ఇక బిఎస్ఎన్ఎల్ ఖతం అనుకుంటున్న సందర్భంలో అప్పుడు బిఎస్ఎన్ఎల్ తనని తాను మార్చుకుంటూ తనని తాను రూపాంతరం చెందుకుంటూ తనని తాను డెవలప్ చేసుకుంటూ ముందుకు వస్తున్నప్పటికీ కూడా జియోకి సంబంధించి క్వశ్చన్ని తెర మీదకి తీసుకొచ్చి అంటే జియోని తీసుకొచ్చి ఇటు బిఎస్ఎన్ఎల్ని కేంద్ర ప్రభుత్వం తొక్కేస్తోంది అంటూ ప్రతిపక్షాలే ఆరోపించిన సందర్భం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటన్నిటిని ఢీకొడుతూ వీటన్నిటిని తట్టుకుంటూ బిఎస్ఎన్ఎల్ ఒడివడిగా అడుగులు ముందుకు వేస్తోంది. బిఎస్ఎన్ఎల్కి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఇప్పుడు మద్దతు ఇస్తున్న సందర్భం, కాస్త ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్న సందర్భం కింద మాట్లాడుకున్న ఆ పరిస్థితి. అయితే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్తో జతకట్టేందుకు ఇన్ఫాక్ట్ చెప్పాలంటే టాటా అలాగే బిఎస్ఎన్ఎల్ ఈ రెండింటి కలయిక గురించి గతంలో ఎప్పటి నుంచో కూడా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు కార్యరూపం దాల్చింది అనుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే కనుక ఇప్పుడు రెండూ కలిసి బిఎస్ఎన్ఎల్ 4G ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 4G సేవను ప్రారంభించింది. అయితే ఈ సిమ్ కార్డ్స్ను జారీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికీ పైలట్ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. అది కాస్త సక్సెస్ఫుల్గా రన్ అవుతుందని చెప్పి అయితే టాటా గ్రూప్కి సంబంధించిన టాటా కమ్యూనికేషన్స్తో ఈ అంశానికి సంబంధించి జతకట్టిన సందర్భం. దీని ద్వారా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో ఫిజికల్ సిమ్ కార్డ్ లేకపోయినా అంటే సిమ్ కార్డ్ అంటూ ఉంటాం కదా, ఫిజికల్గా మనకు కనిపించదు, అది లేకపోయినా ఈ సిమ్ కార్డ్తో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ను మనం ఉపయోగించుకోవచ్చు. దీనికి టాటా కమ్యూనికేషన్స్కి చెందిన ఈ సిమ్ సబ్స్క్రిప్షన్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ టాటా కమ్యూనికేషన్ మూవ్ బిఎస్ఎన్ఎల్ ఈ సిమ్ సేవలను అందించబోతోంది. దీని ద్వారా ఏంటంటే ఇటు దేశవ్యాప్తంగా ఉన్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మరింత ఈజ్ అవుతుంది, వాళ్ళకి మరింత సేవలు దగ్గరే అవకాశం ఉంటుంది. టాటా కమ్యూనికేషన్స్ ఈ అంశానికి సంబంధించి చెప్పుకొచ్చింది. క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా నెట్వర్క్ని ఎంచుకోవచ్చు అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరీ ముఖ్యంగా డ్యూయల్ సిమ్ కార్డు ఉంటుంది కదా, డ్యూయల్ సిమ్ ఫోన్స్ ఉంటాయి కదా, ఆ యూజర్స్ ఫిజికల్ సిమ్ కార్డుతో పాటు ఈ సిమ్ కార్డును కూడా ఉపయోగించుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. మరి ముఖ్యంగా ఇది ఎక్కడ మనకి బాగా యూజ్ అవుతుంది అనేది ఇప్పటికే ఆ డ్యూయల్ సిమ్ కార్డు కావచ్చు లేకపోతే ఈ సిమ్ వాడే వాళ్ళకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది.
అయితే విదేశాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఆపరేటర్కు ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు అంటూ కూడా టాటా కమ్యూనికేషన్స్ చెప్పుకొచ్చింది. ఎందుకంటే ఇది ఈ సిమ్ కార్డ్ కాబట్టి. ఇప్పటికే తమిళనాడు సర్కిల్లో ఈ సిమ్ కార్డ్స్ సేవలను ప్రారంభించింది. తాజాగా టాటా కమ్యూనికేషన్స్తో కలిసి దేశవ్యాప్తంగా సేవలను అందించేందుకు అడుగులు వేస్తున్న సందర్భం ఈ సిమ్ కార్డ్ అంటే డోర్ డెలివరీ సేవను కూడా ప్రారంభించింది. బిఎస్ఎన్ఎల్ ఆఫీసర్స్ చుట్టూ ఇక తిరిగే అవసరం లేకుండా మన ఇంటికి ఈ సిమ్ కార్డ్స్ని చేరవేసే ఆ ప్రోగ్రామ్కు తెరలేపిన పరిస్థితి ఉంది. సెల్ఫ్ కేవైసీ ద్వారా సిమ్ కార్డ్స్ని యాక్టివ్ చేసుకోవచ్చు, సిమ్ కార్డ్స్ని పొందొచ్చు. సెల్ఫ్ కేవైసీ అంటే సాధారణంగా ఇప్పటికే కొన్ని మాధ్యమాలు కావచ్చు, లేకపోతే కొన్ని యాప్స్లో కావచ్చు సెల్ఫ్ ఈ కేవైసీ అంటూ ఉంటారు. ఈ కేవైసీ అంటూ వినిపిస్తూ ఉంటుంది.